కిర్లంపూడి సొసైటీలో చోటు చేసుకున్న కోట్ల రూపాయల కుంభకోణానికి తాము రికార్డులు పరిశీలన చేస్తున్న విధానానికి ఏమాత్రం సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘం అధికారులు తెలియజేశారు. రాష్ట్ర ఆబ్కాబ్ అధికారుల ఆదేశాల మేరకు వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం ఉదయం కిర్లంపూడి సహకార సంఘానికి చేరుకున్న రాష్ట్ర ఆబ్కాబ్ అధికారులు తమను కలిసిన మీడియా ప్రతినిధితో పై విధంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆబ్కాబ్ ఏజీఎం కె శ్రీవిద్య, ఆబ్కాబ్ సీనియర్ మేనేజర్ పి లలితాంబిక, కాకినాడ సెంట్రల్ బ్యాంక్ ఏజీఎం పి కార్తిక్ రెడ్డి, ప్రతిపాడు మేనేజర్ వెంకటరమణ, సొసైటీ సీఈఓ పంపన వెంకటరమణ, అలాగే మాజీ సీఈఓ నాని తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. నీకు లిస్ట్ ఇచ్చానది, నీకు లిస్ట్ ఇచ్చింది కార్డులన్నీ క్రిప్టో ఎంక్వైరీ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వారికి స్వాధీనం చేశారు. అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అవైలబుల్ రికార్డ్స్ మాత్రమే మేము వెరిఫై చేయాలి. లేనైతే మనం కూడా ఎవరేం చేయలేము. మరి అప్పు తీసుకున్న రైతులు ఉన్నారు కదా సార్, వాళ్ళు గగ్గోలు పెడుతున్నారండి ఆ కార్యాలయాల చుట్టూ తిరిగి. ఏంటి మేము అప్పు తీసుకుంటే మేము తీసుకున్న అప్పు కడతామంటే మీరు ఎందుకు క్లియరెన్స్ ఇస్తలేదు, అసలు రికార్డు లేకపోవడం మా బాధ్యత ఏంటండి. తీసుకున్న వాళ్ళు కట్టవచ్చు. బ్రాంచ్ లో రిసిప్ట్ బుక్ ఉంది, వాళ్ళు ఏ క్షణమైనా వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ దగ్గర ఉన్న రిసిప్ట్ బుక్ లో ఎంట్రీ నమోదు చేసుకుని వాళ్ళు కట్టవచ్చు, వాళ్ళు రిసిప్ట్ కూడా తీసుకోవచ్చు. రీపేమెంట్ కి సంబంధించి ఎటువంటి అబ్జెక్షన్ ఎవరు పెట్టలేదు, క్లియర్ గా ఉంది ఆ విషయం. రీపేమెంట్ చేయొచ్చు. అదే సార్, ఇప్పుడు ఆల్రెడీ ఇది స్కామ్ ఈ కుంభకోణం జరిగింది సుమారుగా సంవత్సరం 4 మాసాల పైన దాటిందండి. ఇప్పుడు వరకు 51 ఎంక్వైరీ అంటే 5-6 నెలల్లో క్లియర్ చేయాలి కదా. సంవత్సరంన్నర అయినా సరే ఇంకా ఒక కొలుకు రాలేదంటే దీని వెనకాల మెయిన్ విషయాలు ఏంటి పరిస్థితి? ఎంక్వైరీ సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని అండి. అది నేను అప్రోప్రియేట్ పర్సన్ కాదు దాన్ని కామెంట్ చేయాలి. సో అది డిపార్ట్మెంట్ వారే చెప్పాలి. అదే సార్, ఏమీ లేదు సార్. ఇప్పుడు రైతుల్లో ఒక పెద్ద సమస్య ఉంది. కిర్లంపూడి సొసైటీ ఉంటుందా ఉండదా ఏంటే, ఇన్ని కోట్లు స్కామ్ జరిగినప్పుడు నిజంగా రైతులు తీసుకొని ఉంటే మమ్మల్ని శిక్షించడంలో తప్పులేదు. కానీ సొసైటీ పరిధిలో వాళ్ళు కాకుండా వేరే సొసైటీకి సంబంధించిన వాళ్ళు, వేరే జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ లోన్ తీసుకోవడంలో అసలు ఆ లోన్లు ఎలా మంజూరు చేశారు, అలాట్మెంట్ ఎలా ఇచ్చారు, లోన్ శాంక్షన్ ఆర్డర్ రాసి అసలు దీని వెనకాల క్యాక్టర్ అంటే గ్రౌండ్ వర్క్ లో ఏమి ఉండదు కదండి. హై లెవెల్లో సహకరిస్తాను కదా. నేను పెద్ద చేపలు మానేసుకుని చిన్నోళ్ళని చిరుద్యోగులపై నెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారన్న టాకు. మీరు అడిగిన ప్రశ్న అన్నిటికీ సమాధానం దొరికిందని నేను భావిస్తాను. ఎందుకంటే అక్కడ బ్యాంక్ యాజ్ హాల్ గా కూడా చూస్తారు కాబట్టి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏం చేశారు అనేది ఫిఫ్టీన్ ఎంక్వైరీలో క్లియర్ గా మీకు మెన్షన్ చేస్తారు. రిపోర్ట్ వచ్చినప్పుడు అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేది ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గారు నిర్ణయిస్తారు. ఫైనల్ గా మీరు విజిట్ చేయడానికి అసలు ఎవరు అంటే ఎవరు ఆదేశిస్తే ఈ రోజున మీరు? మాకేంటంటే యాజ్ ఏ ఫైనాన్సింగ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు మేము ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయాలి. ఆ ఇన్స్పెక్షన్ లో భాగంగా మేము ఈ బ్రాంచ్ లో 3 ప్యాక్స్ విజిట్ చేయాలి. ఆ ప్యాక్స్ లో వన్ ఆఫ్ ది ప్యాక్స్ గా ఈ కిర్లంపూడి సొసైటీని చూస్ చేసుకోవడం జరిగింది. ఫైనల్ గా మీరు సిబ్బంది సూచించి ఏదైనా ఉందండి? నేను సిబ్బంది సూచించేది ఏంటంటే ఈ కోఆపరేటివ్ స్ట్రక్చర్ కి ఎప్పటి నుంచో ప్రజలకు చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి నమ్మకంకి అనుగుణంగా పనిచేస్తేనే ఈ సొసైటీలు మనుగడ సాధిస్తాయి, లేదంటే మనుగడ ఉండదు.